ఈరోజు కొంచెం బాగా ఏడ్చాను కూడా. I want to ask one question to the society. Adopt just call him. కంటిని తల్ల అండి. నన్ను జడ్జ్ చేయడానికి who are all of you? ఈరోజు నాకు కొన్ని చాలా బ్యూటిఫుల్ థింగ్స్ జరిగాయి అనమాట. ఊళ్ళని విషెస్ వచ్చాయి. ఒక లెటర్ పంపించింది నా కోసం. గిఫ్ట్ చూపిస్తా. ఇంత ప్రేమిస్తారు నన్ను. నాకు ఏం కావాలండి ఇంకా లైఫ్ లో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంద్ర లేరు ఈ ఎపిసోడ్లో అని చెప్పి. సో ఈ ఎపిసోడ్లో ఇంద్ర ఉండరు. ఎందుకునంటే ఇది నాకు సంబంధించిన ఎపిసోడ్, ఇది నేను మాట్లాడాల్సిన ఎపిసోడ్ అనమాట. సో అందుకని ఈ ఎపిసోడ్లో పూర్తిగా నేనే కనిపిస్తాను. సో ఈరోజు మదర్స్ డే, నేను షూట్ చేసే రోజు. మార్నింగ్ వెన్ మదర్స్ డే స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేనంటే మా అమ్మకి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే చెప్తాను, లేకపోతే మా చెల్లెలు నాకు హ్యాపీ మదర్స్ డే చెప్తుంది, నా ఫ్రెండ్స్ చెప్తారు. ఇది కామన్, అన్ని జరిగే విషయాలే. కానీ ఈరోజు నాకు కొన్ని చాలా బ్యూటిఫుల్ థింగ్స్ జరిగాయి అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందామనే వీడియో చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసేసి నాకు ఊళ్ళని విషెస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అసలు ఎన్ని విషెస్ వచ్చాయంటే నేను చెప్పలేను అసలు. చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది, ఓ ఐ హ్యావ్ ఎర్న్డ్ సో మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. సో అది నాకు ఫస్ట్ హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా అంటే చాలా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అని అంటారు చూడండి, అట్లా అనమాట. దాని తర్వాత ఈ రోజు కొంచెం బాగా ఏడ్చాను కూడా. ఆ సందర్భం ఏంటి అనేది కూడా మీకు చెప్తా, ప్రాసెస్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే నా డే ఎలా స్టార్ట్ అయిందో చెప్తా. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాంట్స్. దిస్ ఇస్ అ మనీ ప్లాంట్ అండ్ దిస్ ఇస్ అ బ్యాంబూ ప్లాంట్. మార్నింగ్ లేసి మామూలుగా నేను ఇంద్ర కూర్చున్నాము. హీ వాజ్ హ్యావింగ్ హిస్ కాఫీ. నా పాటికి నేను కూర్చొని ఉన్నాను. ఐ వోక్ అప్ లిటిల్ లేట్, టైర్డ్ అయిపోయి ఉన్నాను. అండ్ ఇట్ వాజ్ అ సండే అనేసి. సో ఫస్ట్ ఈ రెండు వచ్చాయన్నమాట. ఐ వాజ్ లైక్ పొద్దునే ఎవరు పంపించారు నాకు, మైండ్ నుంచి అసలు స్లిప్ అయిపోతుంది కొన్నిసార్లు అని అన్నప్పుడు, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, గోల్డెన్ జ్యువెలరీ అనేసి. ఆ పేజ్ ఓనర్ లక్ష్మి. సో ఆ అమ్మాయి నాకు ఇది పంపించింది. నాకు అసలు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ గా మనం ఇలాగ మొక్కలు చూసినప్పుడు. అండ్ దట్ టు ఐ లవ్ మనీ ప్లాంట్స్, ఐ లవ్ బ్యాంబూ ఆల్సో. నాకు చాలా ఇష్టం ఈ రెండు ప్లాంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి, ఐ షుడ్ థ్యాంక్ పీపుల్. భగవంతుడు నాకు ఇచ్చిన మనుషులకి నేను థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా థ్యాంక్ యూ. పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఏదో చెప్తాను అలా అంతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నాకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఇది నేను చక్కగా ప్లాంట్ చేస్తాను మంచిగా. అండ్ ఇది కూడా నేను నీకు చెప్పా కదా మట్టిలో పెడతానని. మట్టిలో పెడితే బాగా వస్తుందండి బ్యాంబూ. సో అందుకనే ఇది కూడా పెడతానని చెప్పానమాట. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బికాజ్ దాని మూలాన నేను చాలా, నా మదర్స్ డే చాలా గ్రీనరీగా పచ్చగా అని నేను అందరికీ మొక్కలు ఇచ్చాను. సో నా జీవితమే పచ్చగా ఉండాలని చెప్పి నువ్వు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. దాని తర్వాత ఏం జరిగిందంటే, మామూలుగానే నేను పని చేసుకుంటున్నానండి, వంట అవి చేసుకుంటున్నా. ఇంద్ర హీ వెంట్ టు ద జిమ్. సో ఐ వాస్ కుకింగ్ అండ్ ఆల్ బికాస్ సండే. దాని తర్వాత ఆఫీస్ కూడా వెళ్లాల్సి ఉండింది. దెన్ కేమ్ వన్ పార్సల్. నార్మలీ ఎవ్రీ మదర్స్ డేకి వస్తుంది ఎక్స్పెక్టెడ్ పార్సల్, ఓకేనా, ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. అది ఎవరు, సనా వాళ్ళ డాటర్ తబసుమ్ దగ్గర నుంచి. ఎవ్రీ నా బర్త్డే మిస్ అయినా, లేకపోతే నా యానివర్సరీ మిస్ అయినా పర్వాలేదు, కానీ మదర్స్ డే ఒకటి మిస్ అవ్వదు, ఒకటి ధన్తెరస్ మిస్ అవ్వదు. ఈ రెండు మాత్రం షీ విల్ నాట్ మిస్, నాకు తెలుసు. సో డెఫినెట్లీ ఫ్లవర్స్ పంపిస్తుంది. ఇట్ వాస్ డిసైడెడ్. నేను వెయిట్ చేస్తున్నా ఇంకా తబస్సుం ఎప్పుడు నాకు ఫ్లవర్స్ పంపిస్తుంది అని చెప్పేసి. పంపించింది కూడా. ఫ్లవర్స్ తీసుకొని ఇలా నిలబడ్డాడు. తను పంపించిన అర్బాజ్ తో పంపించింది, వాళ్ళ కజిన్ తో. అర్బాజ్ ఇలాగా తీసుకుని నేను కూడా ఇలా పట్టుకున్నా. నేను కింద నా లుక్ వెళ్ళట్లేదు, కింద ఒక బ్యాగ్ ఉంది అని చెప్పి నా లుక్ వెళ్ళట్లేదు అనమాట. తీసుకున్నా. ఇలా కూడా అన్నాడు. అంటే నేను ఐ వాజ్ లైక్, నాకెందుకు బ్యాగ్ ఇస్తున్నారు
అని చెప్పి. అది ఏం బ్యాగో నేను మీకు చూపిస్తా. అయితే ఫస్ట్ ఫ్లవర్స్ చూపిస్తా, సరేనా? సో ఇవి నా ఫ్లవర్స్, నా మదర్స్ డేకి నాకు వచ్చిన ఫ్లవర్స్. బాగున్నాయి కదా? సో ఇంత ప్రేమిస్తారు నన్ను. నాకు ఏం కావాలండి ఇంకా లైఫ్ లో, మీరు చెప్పండి. కానీ ఇది ఒక్కటే ఫ్లవర్స్ అయితే నేను నార్మల్ గా రియాక్ట్ అయ్యేదాన్నేమో. కానీ తబస్సుమ్ ఏం చేసింది, అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటారు చూడండి, అది జరిగింది. నేను మీకు చూపిస్తా ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ టేబుల్ మీద పెట్టొస్తా. ఈ బ్యాగ్ అండి, ఈ బ్యాగ్ పంపించింది. ఐ వాజ్ లైక్ ఏంటి బ్యాగ్ లో, అప్పటికి కూడా నా మైండ్ ఎలగట్లేదు ఏంటి బ్యాగ్ లో అని చెప్పేసి. ఇప్పుడు మీకు గిఫ్ట్ చూపిస్తా, ఆ తర్వాత దాంట్లో ఒకటి ఉంది, అది కూడా చదివి వినిపిస్తా, ఓకేనా? ఫస్ట్ గిఫ్ట్ చూపిస్తా. చూసారా గిఫ్ట్ ఎంత బాగుంది కదా? నన్ను ఎంత షాక్ చేసేసిందంటే తబస్సుము, దిస్ ఇస్ మై గిఫ్ట్. బాగుంది కదా? వేసుకోలేదు నేను, ఎందుకంటే ఇది నా కూతురు పంపించింది. 26th May నా యానివర్సరీ వస్తుంది కదా, అప్పుడు వేసుకుంటా. స్పెషల్ డే కదా, మంచిగా రెడీ అయ్యి వేసుకుంటారనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏడవకూడదని చాలా అనుకున్నా ఈ వీడియో చేసేటప్పుడు. ఐ డోంట్ వాంట్ టు క్రై, ఎందుకంటే ఐ వాంట్ టు షేర్. ఐ డోంట్ వాంట్ టు క్రై. సో ఇప్పుడు చదువుతా. ఒక లెటర్ పంపించింది నా కోసం. హ్యాపీ మదర్స్ డే మ్యాగీ జీ. నన్ను మ్యాగీ అని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో. సనా కూడా నన్ను మ్యాగ్స్ అని పిలుస్తుంది, మ్యాగీ అని పిలుస్తుంది. వాళ్ళ కూతురు తబస్సుమ్ నన్ను మ్యాగీ జీ అని పిలుస్తుంది. తబస్సుమ్ కొడుకు యూసుఫ్ కూడా నన్ను మ్యాగీ జీ అని పిలుస్తాడనమాట. సో హ్యాపీ మదర్స్ డే మ్యాగీ జీ. Some bonds are chosen by the heart and ours has been that way since my childhood to now. తప్పటి నుంచి తెలుసండి నా కళ్ళు. కాను పాపను వై వెలుగిస్తూ. You have been my constant guiding light, a warm hug, a silent strength. You stood by me, lifted me, loved me like your own. I'll never forget the love you showed when you gave my little prince. అంటే యూసుఫ్ తన కొడుకు ఫస్ట్ బర్త్డేకి నేను ఒక వీడియో చేశా. The love you showed when you gave my little prince his first birthday gift. ఏమి బలో నాకు తెలియక ఒక వీడియో చేసి ఇచ్చాను అనమాట. It was a piece of your heart. Of course, Tabassum. I really made it with lot of love. And to this day it remains the most special one. Thank you. This gift is a small token of my love. Hope you will like it. Thank you for everything. Love you, Chandni Tabassum. Tani nenu Chandni ane pilusta. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చాలానే పిలిచేది కదా, అందుకని నాకు తపస్సు అనేది అలవాటు అవ్వలేదన్నమాట. చాంది అనే పిలుస్తా. ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు ద సొసైటీ. ఎవరు చెప్పారండి నాకు పిల్లలు లేరని చెప్పి? మీరు ఎలా డిసైడ్ అయిపోతారు నేను పలానా వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, పలానా వాళ్ళని కనాలి, లేకపోతే నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి? మీరెవరు నా లైఫ్ ని జడ్జ్ చేయడానికి, నన్ను జడ్జ్ చేయడానికి? హూ ఆర్ ఆల్ ఆఫ్ యూ? మీరు వ్యూవర్స్, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, అంతవరకు. పర్సనల్ లైఫ్ లోకి దూరిపోవడం మూలానా కొన్నిసార్లు నేను చాలా హర్ట్ అయిపోతుంటాను, కొన్నిసార్లు తీసుకోలేను, ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతా. నో, ఐఎమ్ స్ట్రాంగ్ అని అనుకుంటా. కానీ మళ్ళీ మీరు ఏదో ఒక మాట కొడతారు, అది ఉండిపోతుంది రోజుల తరబడి, నెలల తరబడి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి తెలుసా? I have so many children who really care for me, love me,
కీప్ మీ ఇన్ దేర్ థాట్స్. నేను సనాకు ఫోన్ చేసి ఎక్కెక్కి ఏడ్చా. నన్ను ఇంత ప్రేమించే పిల్లలు నాకు భగవంతుడు ఇచ్చాడు, అయినా నాకు పిల్లలు లేదంటారు ఏంటి జనాలు అనేసి. రాధమ్మ కూతురు నేను 4 years వర్క్ చేశా. దీప్తి మధ్యాహ్నమే మెసేజ్ పెట్టింది, హ్యాపీ మదర్స్ డే అమ్మా అని. థ్యాంక్ యూ డార్లింగ్ అని పెట్టా. నా చిన్న కూతురు రాధమ్మ కూతురులో శ్రీలక్ష్మి, అది US లో వెళ్ళి అది పెళ్లి చేసుకొని దానికి ఒక బాబు పుట్టి దాని లైఫ్ సెటిల్ అయిపోయింది. మర్చిపోవచ్చుగా నన్ను, మర్చిపోలేదే. హ్యాపీ మదర్స్ డే అమ్మ అని పెట్టిందిగా నాకు. థ్యాంక్ యూ నాన్న, సేమ్ టు యూ అని పెట్టా. ఇన్ని మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఇన్ని మెసేజ్లు వాట్సాప్ లో ఎంతో మంది నాకు పంపించారు. నా మీద జాలిపడి పంపించారా? లేదే, నేనంటే ఇష్టం ఉండి పంపించాను. నా కూతురు అదితి, మా చెల్లెలు వచ్చేసి కొంతసేపట్లో చేయిస్తానే అంటే, నువ్వు దానికి చెప్పొద్దు, అది చేస్తుంది ఫోన్. నాకు నా బిడ్డలకి తెలుసు నాకు ఫోన్ చేయాలి అనేసి అని అన్నా. కరెక్ట్ గా కాసేపటికి అదితి ఫోన్ చేసింది. ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే అను అనంటే, మీ అమ్మ నీకు గుర్తు చేస్తానంటే వద్దన్నానే నేను. అంటే ఎందుకు నాకు గుర్తుండదా నీకు విషయాలని? అలా పెంచిందండి నా చెల్లెలు. నాకు పిల్లలు లేరని మీరు ఎలా అంటారు? మీకు రాయడానికి ఎలా మనసు వస్తుంది అలాంటివన్నీ? ఎవరు చెప్పారండి నాకు లేరని? నాకు బోల్డ్ ఎంత మంది పిల్లలు ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఏడ్చేది మీరనే మాటలకి కాదు, ఇవన్నీ సంతోషంతో వచ్చే కన్నీళ్ళు అనమాట. ఎందుకంటే ఐ ఫీల్ సో ప్రౌడ్. కంటేనే తల్లా అండి, కంటేనే తల్లిదండ్రులు అవుతారా? మనం మంచిగా చూసుకుంటే, మనం మంచిగా మాట్లాడితే ఎవరైనా సరే మనల్ని ప్రేమిస్తారు, ఎవరైనా సరే మనకు ఆ ప్రేమను వెనక్కిస్తారు. నాకు అదే ఇస్తారు జనాలు. ఎవరండి లక్ష్మి? షీ హాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఆ అమ్మాయి నాకు మామిడి పండ్లు పంపించింది. ఎందుకు నాన్న అంటే, నువ్వు మా అమ్మవి కావా? నువ్వు మా అమ్మవి కాదా? నేను నీకు కొనొద్దా? నేను నిన్ను చూసుకోవద్దా? నేను నిన్ను బాగా ముద్దు చేస్తా. ఇలాంటి మనుషులు నా చుట్టూ ఉన్నారు. నాకేం తక్కువ? నాకేం తక్కువ? నాకెందుకు జాలి? మీరు జాలి చూపిస్తారే, నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అసలుకి. మీరు నాకు జాలి చూపించొద్దు ప్లీజ్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి సింపతి. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఇంద్ర ఇస్ వెరీ హ్యాపీ. ఈ ఎపిసోడ్ కేవలం నేను ఒక్కదాన్నే చేయడానికి కారణం ఏంటంటే, ఇంద్ర లేనప్పుడు నేను షూట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన ఉన్నప్పుడు ఏమో అన్ని చెప్పలేనేమో, మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. నేను ఏడిస్తే ఆయన చూడలేడండి. అందుకని తను బయటికి వెళ్ళిన తర్వాత నేను షూట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్. లేకపోతే నేను ఆయన ఉండేటప్పుడు చేసేదాన్ని. ఐ వాంటెడ్ టు టాక్. నేను మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు నన్ను జడ్జి చేస్తున్నారు, నా ఒంటిని జడ్జి చేస్తున్నారు. చెయ్యకండి, మీరు చెయ్యకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగుంటారు. ఒకళ్ళు లావుగానే ఉంటారు, ఒకళ్ళు సన్నగానే ఉంటారు. హెల్దీగా ఉన్నామా లేదా అన్నది ఒక పాయింట్. నేను హెల్దీగా ఉన్నా, నాకేమి 10 ప్రాబ్లమ్స్ లేవు. నా హెరిడిటరీ, మా నాన్న సైడ్ అందరూ లావుగా ఉంటారు, నేను అలానే లావుగా ఉన్నా. సో వాట్? దట్ డజంట్ చేంజ్ ద సిచ్యువేషన్స్. దట్ డజంట్ చేంజ్ మై రిలేషన్షిప్ ఫ్రమ్ మై హస్బెండ్. ఆయన మా ఆయన. నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అండి? మీరు నన్ను ఆయనకి తల్లిలాగా ఉన్నారు, లేకపోతే ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. మీరు ఎవరండి అసలు మాట్లాడటానికి? ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని సలహా? మీ అమ్మా నాన్నని ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు అమ్మా నాన్ననా, లేకపోతే అదేంటి అన్న తమ్ముడా, లేకపోతే ఇంకేదన్నా అంటే మీకు కడుపు మండదా? చెప్పండి. మేము మనుషులం కామా? మాకు ఫీలింగ్స్ ఉండవా? జస్ట్ బికాజ్ మేము పబ్లిక్ పర్సనాలిటీస్ కదా అనేసి, పబ్లిక్ అంటే మా సొత్తు, మా ఇష్టం, మేము ఏమన్నా మాట్లాడతాం, ఎలా అయినా మాట్లాడతాం. మేము కూడా మనుషులమేనండి, మాకు మనసు ఉంటుంది, మాకు కష్టం అనిపిస్తుంది. నేను కొన్ని రోజులు బయటికి రాలేకపోయా ఒక కమెంట్తో, పిల్లా జల్లా లేని వాళ్ళు మీకు పార్టీలు అవసరమా అని. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే పిల్లా జల్లా లేకపోతే ఇంకా అసలు మనం పార్టీలు చేసుకునే హక్కులు మనకి లేవు, సెలబ్రేట్ చేసుకునే. అంటే రేపు పొద్దున్న నేను ఇల్లు కొనుక్కున్నా గృహప్రవేశం చేసుకోకూడదు, ఎందుకంటే నాకు పిల్లా జల్లా లేరు. అంతేగా మీ ఉద్దేశం? అంటే పిల్లలు లేని వాళ్ళు ఇంకా వాళ్ళు దేనికి అర్హత లేని వాళ్ళు, దేన్ని సెలబ్రేట్ చేసుకునే అర్హత వాళ్ళకి జీవితంలో లేదు. అంతేనా మీరు అనేది? ఎవరు చెప్పారండి? నాకంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉందండి? నాకంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. రేపు పొద్దున్న నేను ఒక ఫంక్షన్ చేసుకుంటే
ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఫోన్ కాల్, ఎవ్రీబడి విల్ కమ్. నాకెవ్వరు లేరంటారేంటి మీరు? రేపు పొద్దున్న చూసుకోవడానికి, రేపు పొద్దున్న మిమ్మల్ని చూసుకుంటారు మీ పిల్లలని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? చెప్పండి, ఇవ్వగలరా మీరు గ్యారంటీ? ఇవ్వలేరు. నేను ఇవ్వగలను, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు అనేసి. మహి వాళ్ళ పాప హరిణి, అది చిన్న బిడ్డ, అదంటది పెద్దమ్మ నేను చూసుకుంటా నిన్ను పెద్దనాన్ని అని. అది చిన్నదే అయి ఉండొచ్చు, కానీ దానికి ఆ మైండ్లో అంటే పెద్దమ్మ పెద్దనానికి నేను చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ. ఆరవ్ నా కొడుకు, వాడు నేను నిన్ను చూసుకుంటాను, అదితి నేను నిన్ను చూసుకుంటాను. ఎవరు లేరండి నాకు చూసుకోవడానికి. సనా వాళ్ళ కూతురు నన్ను చూసుకోదా? ఎందుకు చూసుకోదు? అంటే నేనేమైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటానా రోజంతా? లేదు కదా. నేను ఎవరి దగ్గర ఆశించట్లేదు, నేను కానీ ఇందిరా కానీ. మా ఓల్డేజ్ అరేంజ్మెంట్స్ మేము చూసుకుంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. కానీ దానికోసం పిల్లల్ని కనాలి అయితే, లేకపోతే నాకు మదర్స్ డే చేసుకునే హక్కు లేదు, లేకపోతే నాకు మదర్ అయ్యే అర్హత లేదు కాబట్టి, నాకు ఆ ఒక అమ్మతనం లేదు కాబట్టి నన్ను అమ్మ అని పిలిచే రైట్స్ ఎవరికి లేవు, అలా కాదు కదండి. మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోండి. నా పట్లే కాదు, ఎవరి పట్ల అలా మాట్లాడు. అరే ఇది వాళ్ళ వీక్ పాయింట్ కదా, మనం దీన్ని టచ్ చేద్దాం, గుచ్చి 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 మాట్లాడదాం అని అంటే ఒకరోజు అది బర్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక పుండు ఉంటుంది, కెలుకుతుంటాం, అదేమైపోద్ది? అది చిన్నది కాస్తే ఇంత పెద్దది అయిపోతుంది. మీరు చేసేది అదే నాతో. ప్రతిసారి బాడీ షేమింగ్ చేస్తారు నన్ను, లేకపోతే నా అమ్మతనం గురించి కమెంట్లు కొడతారు, లేకపోతే నా లుక్స్ గురించి కమెంట్ కొడతారు. నేను ఇట్లా నేను ఇది దీంట్లో బాగాలేని ఇది దీంట్లో భయంకరంగా ఉన్నా. ఎవరిచ్చారండి మీకు ఈ రైట్స్? నేను ఇవ్వలేదండి మీకు రైట్స్. కేవలం నా ఫ్యామిలీకి మాత్రమే ఆ రైట్ ఉంది ఆ మాట్లాడటానికి. నా ఫ్యామిలీ ఏం మాట్లాడదు, మా ఆయన కూడా మాట్లాడరు. మీకెందుకు? ఈరోజు మదర్స్ డే, దానికి కింద ఎవరో బేరియాటిక్ సర్జరీ చేయించుకోండి మేఘ్నా గారు మీరు కామెంట్ ఎవరు రాశారు మర్చిపోయాను, స్క్రీన్ షాట్ పెడతా. నా మంచిగా కోరుండొచ్చు ఆవిడ, నేను కాదంటలేదు. బేరియాటిక్ సర్జరీ మంచిది కాదన్నది మీకు తెలుసా? ఎంతమంది ఆన్ టేబుల్ ఆపరేషన్ టేబుల్ చనిపోయారో మీకు తెలుసా? నాకేం ప్రాబ్లం ఉంది, నేను ఎందుకు లావెక్కుతున్నానో మీకు తెలుసా? నాకేమైనా పెద్ద ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా చిన్న ప్రాబ్లం మూలనే నేను లావెక్కుతున్నానో మీకు తెలుసా? సలహా అడిగితేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. నేను ఎవరిని సలహా అడగలేదే కదా, అలాంటప్పుడు ఎందుకు నాకు సలహా? మీరు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైట్ ఫాలో అవ్వండి, నాకు ఫాలో అవ్వాలనిపించినప్పుడు, నాకు సన్నపడాలనిపించినప్పుడు నేను పడతా. మీరు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో నా లైఫ్లో ఏది చేయాలనుకున్నా నేను మా ఆయనతో సంప్రదించి నేను చేసుకుంటా. ఆయన ఉన్నారు నాకు లైఫ్లో, ఫర్ గుడ్, ఫర్ బ్యాడ్, ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ మై కాన్స్టెంట్ సపోర్ట్, హీఈస్ మై గైడింగ్ లైట్. మీరందరూ ఆ డ్యూటీ వదిలేయండి, మీరు ఉట్టి ప్రేమించండి. చూసారా, నా కొడుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు, ఆరవ్ యుఎస్ నుంచి. కట్ చేసి వాటితో మాట్లాడి మళ్ళీ ఫైన్ కట్ చేస్తా. చూసారా ఎంత పెద్ద స్మైల్ వచ్చేసిందో. నా కొడుకు ఫోన్ చేశాడు అనమాట, ఆరవ్ హ్యాపీ మదర్స్ డే అను అని అంటాడు. థ్యాంక్ యూ నాన్న అంటే, హౌ వాజ్ యువర్ డే అని అంట. ఇట్ వాస్ గుడ్ రా అని అన్నా. అదే నేను చెప్తానండి, మనం ఇవన్నీ వదిలేసేసి అందరం హ్యాపీగా ఉందాం. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి, నిజంగా చెప్తున్నా. అండ్ చార్నీ ఈజ్ తబస్సుమ్స్ గిఫ్ట్, నేను మర్చిపోలేను. తబస్సుమ్, ఐ లవ్ యూ రా. దిస్ మదర్స్ డే యూ మేడ్ మీ క్రై అ లాట్. తర్వాత మెసేజ్ కూడా పెట్టింది, డోంట్ క్రై, ఐ లవ్ యూ అని పెట్టింది. ఐ లవ్ యూ అ లాట్ రా. నా చెల్లెలంటే అదితి ఆరవ్కి చిన్నప్పటి నుంచి చెప్పి పెంచింది, కానీ సనా చెప్పకుండానే వాళ్ళ పిల్లలు అంటే అది నన్ను ట్రీట్ చేసే విధానం చూసి దాని పిల్లలు కూడా నాకు ఆ స్థానం ఇచ్చారు. అంత గొప్ప విషయం కదా అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఇవన్నీ సంతోషంతో వచ్చే టీయర్స్ అండోయ్, ఇవన్నీ బాధతో వచ్చే టీయర్స్ కాదు. అంటే నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నారు, సో మీరు కూడా ఆపేయండి. నన్ను పిల్లలు కాను అనడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు కనడం. ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్ నౌ. నాకు నా బిడ్డ మా ఆయన. మీరు ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మై హస్బెండ్ ఈజ్ మై సన్, హీఈస్ మై హస్బెండ్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ మై గైడింగ్ సోర్స్. అన్నీ మా ఆయనే నాకు నా లైఫ్ లో. ఒక వైఫ్ ఒక హస్బెండ్ ని కొడుకుగా
చూసుకోగలిగితే దట్ రిలేషన్షిప్ ఇస్ ద బెస్ట్ రిలేషన్షిప్. షీ షుడ్ బీ అ మదర్ లైక్ హౌ హిజ్ మదర్ టుక్ కేర్. అప్పుడే ఒక మంచి వైఫ్. నా ప్రకారం నేను నేర్చుకున్నది మా అమ్మ నాకు నేర్పించింది. ఇవన్నీ మాట్లాడటానికి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. స్టాప్ కమెంటింగ్ ఆన్ పీపుల్. యూ హ్యావ్ నో రైట్ టు జడ్జ్ పీపుల్. నాకు మిమ్మల్ని జడ్జి చేసే రైట్ లేనప్పుడు మీకు నన్ను జడ్జి చేసే రైట్ ఎవరిచ్చారు? నేను ఇవ్వలేదు. ఎంజాయ్ చేయండి వీడియోస్, మంచిగా ఎంజాయ్ చేయండి. మంచి కంటెంట్ చేస్తుంది నీలి మేఘాల్లో. మంచి నేర్చుకుందాం. నాకు తెలిసింది మీకు నేర్పుతాను, మీకు తెలిసింది నాకు నేర్పించండి. అంతే తప్పిస్తే ఇటువంటి నెగటివిటీని స్ప్రెడ్ చేయకండి. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ ద సొసైటీ. నేను బిందాస్ టైప్ అండి, నేను లైట్ తీసుకుంటా. నేను నవ్వుకుంటాను తెలుసా. మీ మెసేజ్లు అలాంటివి ఏమైనా వస్తే హే గో గెట్ సమ్ లైఫ్ హియర్ అని అనుకుంటా. నేను ఇట్లనే అనుకుంటా. ఐ డోంట్ కేర్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మా అమ్మ నాన్న నన్ను చాలా గొప్పగా పెంచారు. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా. ఈ రోజుకి కూడా నాకు మా అమ్మ నాన్న అంటే దే ఆర్ వరల్డ్ టు మీ. అలా పెంచారు కాబట్టి నేను ఈరోజు మా ఆయన అలా చూసుకోగలుగుతున్నా. సో కుదిరితే కొంచెం పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఐ హోప్ ఎవరికైనా తగిలుంటే ఐఆమ్ సారీ, బట్ చెప్పాలి. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఐ వాంట్ అ క్లోజర్ ఫర్ దిస్. ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీ మోర్ ఇన్ మై ఛానల్. నాకు పిల్లలు లేరని చెప్పి నన్ను క్వశ్చన్ చేసిన ప్రతిసారి నేను వాయిస్ రేజ్ చేస్తూనే ఉంటా. మీరు నన్ను హర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. నో, మీరు నన్ను హర్ట్ చెయ్యలేరు. మీరు ఎవరండి హర్ట్ చేయటానికి? నా అక్కనా, నా తమ్ముడా, నా చెల్లెలా, మా అమ్మనా, మా నాన్ననా, మా ఆయననా, నా ఫ్రెండ్సా, నా ఫ్యామిలీయా? మీరెవ్వరూ కాదు. యు ఆర్ మై సబ్స్క్రైబర్స్, యు ఆర్ మై ఫ్యాన్స్, యు ఆర్ మై వెల్ విషర్స్. వెల్ విషర్స్ అంటే మన గురించి తప్పు మాట్లాడరు. కావాలని హర్ట్ చేయాలి, కావాలని వీళ్ళని ఇరిటేట్ చేయాలి, కావాలని గుచ్చాలి, వీళ్ళని ఏడిపించాలి, వీళ్ళని వాళ్ళు నా వెల్ విషర్స్ కాదు. అలాంటి వాళ్ళు నా ఛానల్ చూడకపోయినా పర్వాలేదు. ఐ డోంట్ మైండ్. ఐఎమ్ హ్యాపీ. లెట్ us స్ప్రెడ్ లవ్, లెట్ us స్ప్రెడ్ పాజిటివిటీ. చాలా మంది నాకు చెప్పారు రుణానుబంధం లేని వాళ్ళకి పిల్లలు ఉండరు అనేసి. ఐఎమ్ హ్యాపీ. ఈ జన్మతో నా రుణం తీరిపోతుంది, ఇంకో జన్మ ఉండదు. ఐఎమ్ హ్యాపీ. ఎక్కడొకరు కొంత పుణ్యం చేసుకొని ఉంటాను కదా, చాలు నాకు. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్. ఎవరైనా ఒకవేళ నా మాట వలన ఇబ్బంది పడి ఉంటే మార్చేసుకోండి మాటని. ఇంకోసారి అనకండి, అప్పుడు నేను అనను కదా. అంతే కదా? ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మా ఆయన ఏమంటారు? I didn't tell him that I'm going to make this episode. Chalo, okay, we'll take some thumbnails. Okay, chato. Bye-bye. Bye, guys. ఈ రోజు చాలా చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉండబోతుంది. అద్దొద్దులే నాయన, నేను నా పిల్లలకి మదర్గా ఉంటే చాలు. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత ర్యాపిడ్ ఫైర్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్. సో ఇప్పుడు మీరు వద్దు అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఒక 8 to 10 years వరకు వెయిట్ చేయాలి అని. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి,